అడిగాం, మాకు అసలు బంగారం ఇది ఇంకా తెలియదు. మా డైవర్ అన్నాడు, ఏమండే నీకు తెలీదా, ఇది డైమండ్ అండి, ఇది కోట్ల వాల్యుయేషన్, అందరు కొనలేరు ఎవరూ ఒకరు కొంటారు అన్నాడు. అప్పుడు నవ్వు వచ్చింది. ఆ పరమాత్మ స్వరూపులారా, ఇక్కడ మీరంతా డైమండ్ షాప్కి, రామిరెడ్డి గారి షాప్కి వచ్చారు. మీరందరూ డైమండ్ షాప్కి వచ్చారు. ఇది అందరు కొనలేరు, కోట్ల వాల్యుయేషన్. అర్థమైందా? అంటే ఒక్క మాది మీరు ఆహా. అంటే ఆత్మ అంటే ఒక ఆత్మ విషయం గురించి మనిషి తెలుసుకోవాలి అని తాపత్రయ పడుతున్నాం అంటే అదే ఉద్యోగాలతో సమానం అనేది. ఆత్మ ఒకటి ఉంది, ఈ చూసే ప్రపంచం కాదు, చూసే ఈ దేహం కాదు, చూసే ఈ కీర్తి సంపద కాదు, దీని అంతటికి ఆధారమైన ఒక శక్తి ఉన్నది ఎంచుకోవటమే అది గోల్డ్ షాప్కి వెళ్ళదు. డైమాను సినిమాలు చూపిస్తారు కదా, ఈ పక్క అందంగా ఉంటుంది, ఈ పక్క అందంగా ఉంటుంది, నెత్తి మీద అందంగా ఉంటుంది, కింద అందంగా ఉంటుంది అని ఉంటుందా? కరెక్టా కదా? ఇటు పక్క తిప్పినా డైమానే, ఇటు తిప్పినా డైమానే, ఇటు తిప్పినా డైమానే. అర్థమైందా? అదే 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 ఆత్మ, అదే ఆత్మ అంటే మిమ్మల్ని ఊరక చెప్పడానికి కోసం సినిమా వాళ్ళం కాబట్టి మీకు ఉదాహరణ కోసం చెప్పడం. నేను దేహం అనుకుంటే ఒక పక్కే నన్ను అన్నం, ఒక పక్కే. నేను సంపద అనుకుంటే అది కొంత లిమిట్, ఒక పక్కే. కీర్తి ఒక లిమిట్. ఈ లిమిట్ ఏం చేస్తారంటే మా పరమాణస్థితి ఏమంటే ఒక బాటిల్లో నీళ్లు పట్టి మూత పెట్టి సముద్రంలో వేసారు అనుకో, ఇన్ని రోజులు దాంట్లో ఉండగానే సముద్రంలో నీళ్లకి ఈ నీళ్లు కలవదు, చెల్తూ ఉంటుంది. ఏ రోజైతే ఆ మూత తీసి సముద్రంలో వేస్తే అప్పుడు నీ నీళ్లు కొద్దిగా నీళ్లు సముద్రం నీళ్లు వచ్చిపోయింది అనుకో, నీ బాటలు నీళ్లు సముద్రం అంతా అర్థమైంది? ఆత్మస్థితి. నేను అనుకుంటే నీ బాటలు లిమిట్ బాటలు ఓడదీసి సముద్రం కలిస్తే ఇది దీనివల్ల ఓడదీసి నేను ఆత్మని చైతన్యాన్ని అనే భావంతో మీరంతా ధ్యానంగా చేస్తా ఉంటే సముద్రంలో కలిసిపోయిన తర్వాత నీకేమైనా భయం ఉంటుందా? అనంతం నేనైన తర్వాత ఇక నువ్వెక్కడ ఉండవు. ఈ దేహం అంటే అసలు రూపం లేదు. ఇందాక నిన్న ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది. హలో, ఓకే, కొంచెం రీసౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించుకుందాం. నేను ఓకేనా? ఇదే అలాగా. ఓకే 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 ఓకే. మనం ఎందుకు భయపడుతున్నాం? భయపడే కదా ధ్యానానికి వచ్చింది. మీరు నిజం చెప్పుకుందాం. కొన్ని చోట్ల మనం నిజం ఒప్పుకోవాలి. భయపడే కదా, ఏదో షుగర్ అంట, ఏదో బీపీ అంట, ఏదో సంసార గొడవలంట. దాంట్లో ఎక్కడో ఒక చోట మనకి ఒక భయం ఉంటుంది. భయం ఉందా లేదా? ఈ దేహం నశిస్తుందేమోనన్న భయం, లేకపోతే నా కొడుకులు చూడలేరన్న భయం, పిల్లలు చూడరన్న భయం, ఈ దేహం దబ్బులు పడుతుందన్న భయం, ఏదో భయం ఉందా లేదా? ఏదో ధ్యానానికి సంబంధించి బాగా ఆత్మస్థితిలోకి వెళ్లకుండా ఉండేవాళ్ళు కొంతమందికి. అప్పుడు నాకు వచ్చేది ఎందుకు భయం వచ్చిందంటే, గుమ్మడికాయలే నూకిలే దొంగ ఎవరు అన్నారంట. తప్పకనా వాళ్ళు గుదాన్ని ఎట్టాడు తగ్గుకున్నాడు.